జగన్మోహన్ రెడ్డి మీద దాడికి సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసింది ఎయిర్ గన్‌తో చేశారా? లేకపోతే కేట్ బాల్‌తో కొట్టారా? అంటే ఈరోజు పోలీసులు కూడా చెప్పుకొచ్చింది ఏందంటే, అది ఎయిర్ గన్‌తో కాదు, కేట్ బాల్‌తో కాదు. ఒక వ్యక్తి రాయి విసిరాడు. సో, కాబట్టి అంత ఇదే అయింది అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దీన్ని కూడా చాలా వరకు అనుమానిస్తున్నారు. అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఎంత బలమైన వ్యక్తి అయినా కూడా ఒక 45 అడుగుల్లోంచి అంత బలంగా విసిరితే అంత బలంగా తగిలి ఉండకపోవచ్చు. ఒకవేళ అలా తగిలినా కూడా ఆ తగిలిన రాయి అక్కడే కింద పడిపోవాలే గానీ మరొక వ్యక్తికి పోయి తగలడం ఏంటి అనేది కూడా అనుమానిస్తున్నారు. సో, కాబట్టి ఇది ఖచ్చితంగా ఎయిర్ గన్నే. ఎయిర్ గన్ అయితేనే ఇంత వేగంగా వచ్చి తగిలి ఉంటదని చెప్పుకొస్తున్నారు. సో, కాబట్టి ఒకవేళ 45 అడుగుల్లో ఒక వ్యక్తి ఉండి విసిరింటే కూడా అక్కడ లక్షలాది మంది జనాలున్నారు. ఆ జనాల నుంచి ఉంటారు కదా! ఆ జనాలు చూసిన వ్యక్తులైతే పట్టుకుంటారు కదా అతన్ని. లేదు ఒకవేళ బిల్డింగ్ ఉంది, సైడ్ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ నుంచి వేసినా గూడా, అక్కడి నుంచి వేసినా గూడా ఎవరో ఒకరైతే చూసి ఉంటారు గదా! సో, కాబట్టి ఇలా అనేక అనుమానాలున్నాయి. సో, కాబట్టి ఎంక్వైరీలో ఏం తేలుతుందో ఏంటో చూడాలి రాబోయే రోజుల్లో.